నల్గొండ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చేసేవని బీఆర్ఎస్ మంత్రులు, అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని కాంగ్రెస్ మంత్రులు కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్ప, నేను 7-8 మందితో మాట్లాడాను నల్గొండ విషయం, నా కళ్ళతో చూశాను. మరొకసారి మునుగోడు ఎలక్షన్లు అయిన తర్వాత 4 సార్లు వచ్చాను. సూర్యాపేట లెక్క పెట్టుకుంటే కనీసం 10-12 సార్లు వచ్చాను. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే లేదు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చాయా? లేదు. రైతులకు రుణమాఫీ జరిగిందా? లేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చేశారా? 420. లేదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నారా? లేదు. తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను కలిశారు. ముందుగా వారు వచ్చి, తర్వాత నేను వారిని 3 సార్లు కలిశాను. ఇంటిలో, సెక్రటరియట్లో, అసెంబ్లీలో కూడా రమ్మన్న ప్రదేశానికి వెళ్ళాను. 100 రోజులు దాటిపోయింది కానీ 100 రూపాయల పని జరగలేదు. సరికదా, మేమే 2-3 రోజులకి 2000 రూపాయలు ఇచ్చి వాటర్ ట్యాంక్ కొనుక్కుంటున్నాం. బ్లాక్ లో సలహాలు ఇచ్చారు. ఆ వాటర్ మినిస్టర్ని 7 రోజుల్లో బ్లాక్ లో అమ్ముతున్న వాటర్ని ఆపకపోతే ఆయన్ని మార్చండి అని. ఇంతవరకు ఆయన్ని మార్చలేదు. కేసీఆర్ గారు కూడా బ్లాక్ లోనే ఆయన వాటర్ కొనుక్కుంటున్నారు. అందులో నల్గొండలో ఎంత వాటర్ ప్రాబ్లం ఉందో మీ అందరికీ తెలుసు. 50% ప్రజలకు వాటరే లేదు, రైతులకు వాటరే లేదు. ఇలాగైతే తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు? పెద్ద పెద్ద కబుర్లు ఆడుతాడే నా ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓ ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావని. రైతు బంధు డబ్బులు 5,000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అకౌంట్లో వేసుకున్నాడని విన్నాను, న్యూస్ లో చదివాను. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాను. బీజేపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయిందని 2 సంవత్సరాల నుంచి చెప్తే మీరు నమ్మారా? మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్, సిబిఐ, ఈడీ, ఐటీ రైడ్లు అవుతాయని వారు తుమ్మితే లైవ్లు ఇస్తారు గంటలో. నేను సత్యం చెప్తే 5 నిమిషాలు లైవ్లు ఎవరు. మేమే అధికారంలోకి వస్తాం. బండి సంజయ్ మాకు 100 సీట్లు వస్తాయి 119లో. అరవింద్ ఏమో మాకు 80 సీట్లు వస్తాయి. అలాగ డబ్బా కొట్టుకున్నారు. 8 సీట్లతో సరిపెట్టుకున్నారు. అంటే అర్థం ఏంటి? భూస్థాపితం అయిపోయింది. తెలంగాణ ప్రజలు బీజేపీని తరిమి కొట్టారు. ఇప్పుడట ఏకనాథ్ సిండేని చేస్తారట పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14 సీట్లతో. రే యువతి యువకులారా, రెడీ అవ్వండి, నాతో పాటు మీరు ఫైట్ చేయడానికి. బీజేపీ 8 స్థానాల్లోనే గెలిచింది, కానీ 18 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లోనే గెలిచింది. 8 స్థానాల్లో గెలిచింది తెలంగాణ. కానీ 18 రాష్ట్రాలు అవినీతిగా పాలిస్తున్నారా లేదా? గవర్నమెంట్లు కూలగొడుతున్నారా లేదా? రాష్ట్రాల్ని విభజిస్తున్నారా లేదా? అపోజిషన్ నోరిప్పునోల్ని జైల్లో పెడుతున్నారా లేదా? 100 కోట్ల అవినీతితో జైల్లో పెడుతున్నారు. మీరు 25 లక్షల కోట్ల అవినీతి చేసి అదానీ అంబానీకి రుణమాఫీ చేశారా లేదా? మీడియా దమ్మున్న మీడియా ఓనర్స్ ఇవి లైవ్లు ఇవ్వాలి ఈ 10 నిమిషాలను. లేదంటే మీరు చిత్తశుద్ధి లేని దద్దమ్మలే, దేశాన్ని అమ్మేస్తున్న దద్దమ్మలే,
దేవుని శాపం మీ మీద వస్తుంది. దేశ రక్షకులుగా మీరు మారకపోతే. మాట్లాడడానికి నాకు దమ్మున్నప్పుడు 10 నిమిషాలు లైవ్లు చూపించడానికి మీకెందుకు దమ్ము లేదు? దానిని బట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఎవడైతే దేశం కొరకు నిలబడ్డో, సత్యాన్ని ప్రకటించడో, నా మాటలు చూపించడో, 1 by 1 అప్పుడే ఆల్రెడీ ఒక ఎండి తల్లి పోయింది, అత్త పోయింది, రేపో మాపో ఆయన పోతాడు. శపించా. ఎందుకు శపించాను? సత్యం చూపించడానికి. నేను తెలంగాణ 4 కోట్ల ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ అని కేసీఆర్ గారి మీద 5 కేసులు వేశా, 5 గెలిచా. సెక్రటరియట్ ఓపెన్ చేయకుండా చేశా. 5 సార్లు ఆర్గ్యుమెంట్ చేసి గత సంవత్సరం ఫిబ్రవరి 6, 3, 6, 7, 9, 10, 11 అనుకుంటా 660 కోట్లు సెక్రటరియట్ ని ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయడం ఏంటి? అంబేద్కర్ పేరు పెట్టి 330 కోట్లు సెక్రటరియట్ ని వాస్తు బాగోలేదని సర్వనాశనం చేయడం ఏంటి? తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు చేయడం ఏంటి? కుటుంబ పాలన ఏంటి? అవినీతి పాలన ఏంటి అన్న దానిని బట్టే కేవలం తెలంగాణ ప్రజలు నా మాటను గౌరవించి కేసీఆర్ గారిని చిత్తుగా ఓడించారు. అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని దీవించి వచ్చా. మరేరా ఆ బిఎస్పి వాడెవడో ఆడో తుకులకు ఏం మాట్లాడతాడో ఆయనే తెలియదు. ఆయన్ని కలుస్తాడు 4 సార్లు. పాలుగారు మీరు రండి, నేను ఓడిపోయింది మీకే కారణం. మాకు శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే అక్టోబర్ 2, 2021 కోర్టులో ఆర్డర్ తెచ్చి ఆయన ఓడించలేదా? ఫామ్ హౌస్ లో 4 ఎమ్మెల్యేని ఆయన కొని బీజేపీ మీద పెడితే కేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయించలేదా? కామారెడ్డి రైతులకి 10,000 కోట్లు భూమిని 1,00,000, 2 లక్షలు ఇస్తే కామారెడ్డి రైతుల భూములు నేను ఆర్డర్ తీసుకొచ్చి కాపాడలేదా? కోర్టు 1లో సెక్రటరియట్ ని ఆపలేదా? నన్ను చంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నన్ను జైల్లో పెట్టడానికి నా మీద 3 కేసులు వేశారు. పెట్టగలిగారా? రేవంత్ రెడ్డి విను. రాజశేఖర రెడ్డి నన్ను చంపగలిగాడా? మెగా కృష్ణారెడ్డి విను. కేసీఆర్ నన్ను చంపగలిగాడా? ఆలోచించగానే నన్ను చంపుదామన్నోలే చచ్చారు, నరకానికి పోయారు, ముక్కలైపోయాడు రాజశేఖర రెడ్డి. గుండె తరిమిపోతుంది పాపం కేసీఆర్ గారి పరిస్థితి చూసి. నేనే ఆయన ఇంటికి వెళ్ళి మరలా ప్రార్థించాలి, దీపించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే దేవుని ప్రేమ ఎల్లకాలం ఉంటుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు సభ పెడతాను, సమిట్ పెడతానని ఫిబ్రవరి 2 ఎలక్షన్ ముందు రోజే నేను ఎలక్షన్ కమిషన్ లో నీ కొరకు, మద్దతు కొరకు నేను సపోర్ట్ చేస్తే, ఇదే మునుగోడలో నిన్ను పోలీసులు అడ్డితే శ్రవంతిని పిల్టు పట్టి లాగి పోలీసుల్ని నిన్ను లోపలికి పంపించానా లేదా? ఆర్ఓ దగ్గరికి. ఎవరికి జడవలు, ప్రపంచాన్ని ఒడికించొచ్చా. అవసరమైతే నా స్పిరిచువల్ పవర్స్ వాడుతా. నన్ను చంపాలన్నోళ్ళు వెంటనే చేస్తానని 100 రుజువులు ఉన్నాయి. మా సొంత అన్నయ్య నన్ను చంపాలని చూశాడు, ఆయన్నే దేవుడు చంపేశాడు. మా 7 బోర్డు మెంబర్లు 1,000 కోట్లు ఆస్తులు దోచుకొని నన్ను చంపాలని చూశారు. 7 గుండె ఆగి చచ్చారు, 3 కిడ్నీ ఫెయిల్ అయి చచ్చాడు. ప్రకాష్, జాషువా, జాన్ ఎలిసా గుండాగి చచ్చారు, యాక్సిడెంట్ అయి చచ్చారు. తత్మావాలు 7 2009లోనే పోయారు పైకి. దేవుడు పంపగా వచ్చాను మీ కొరకు. మీ కొరకు అంటే ఎవరి కొరకు? మీడియా ఓనర్స్ మీ కొరకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కొరకు. మీడియా రిపోర్టర్స్ మీ కొరకు, మీ హక్కుల్ని కాపాడడానికి.
కేసీఆర్ మీడియా రిపోర్టర్స్ మీద కేసులు వేస్తే నేను వార్నింగ్ ఇచ్చా, పిల్లేసి వారందరి కొరకు ఫైట్ చేస్తానని హైకోర్టుకి వెళ్ళా. వేయలేదా? పిల్ల వేయలేదా? లాయర్ల కొరకు నేను ఫైట్ చేయలేదా? రిపోర్టర్స్ కొరకు నేను ఫైట్ చేయలేదా? 15 మంది రిపోర్టర్స్ ని కాపాడా. అందులో తీర్మానం మల్లన్న ఒకడు, రఘు ఒకడు, జితేంద్ర రెడ్డి ఒకడు, ఏదో రెడ్డి ఓ టీవీ యూట్యూబ్ ఛానల్. కాపాడానే లేదు, ఆఫీస్ తీసుకొచ్చి వార్నింగ్లు ఇచ్చానా లేదా పోలీసులకి, కోర్టులో కేసులు వేసానా లేదా రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు. అంతేకాకుండా గత వారం మార్చి 12న ఎలక్షన్ ఏప్రిల్లో ఎందుకు 45 రోజుల తర్వాత కౌంటింగ్ ఎందుకని రుజువులతో పెట్టా. మేలో ఎలక్షన్ పెట్టండి అని మేలో ఎలక్షన్ పెట్టారు. ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇవ్వగా 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ ని 8,000 కోట్లకు అమ్ముతుంటే, ఇదిగోండి 8,000 కోట్లు వైట్ మనీ అని నేను తీసుకెళ్లి, ఇదిగోండి నెల రోజులు టైం ఇవ్వండి డెసిగ్నేట్. నా దగ్గర ఇండియాలో డబ్బు లేదు, లక్షల కోట్లు వస్తుంది ప్రపంచమంతా, దేశమంతా. కానీ అమెరికాలో డబ్బు ఉంది, ఇగో ఇక్కడ ఉంది, ఇలాగుంది. 30 రోజుల్లో తీసుకొస్తానని రుజువులన్నీ పెట్టిన తర్వాత 1:20 ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత 3 సార్లు ఎగ్జామ్ చేసిన తర్వాత హైకోర్టు ఎఫ్సిఆర్ఏని ప్రశ్నించింది. ఎందుకు డాక్టర్ కేఏ పాల్ డబ్బులు తీసుకొస్తే స్టీల్ ప్లాంట్ మీరు అమ్ముతున్నారు? స్టీల్ ప్లాంట్ అడిగింది, ఎందుకు మీరు అమ్ముతున్నారు? 16,000 ఎకరాలు అమ్మింది నిజమా? థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ and the honorable high court of Telangana and the honorable high court of India Supreme Court and Chandrashud ji and Narendra ji and so many Vijay ji. నేను మీ కొరకు పోరాడతాను. ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేశాను, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపాను, కామారెడ్డి కాపాడాను, స్టూడెంట్లు కాపాడాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడిని 4 సార్లు కలిసి 40 సార్లు ఫోన్లో మేము వారు టీములు మాట్లాడుకొని రండి సమిట్ పెడదామంటే జనవరి 30ని ఆలస్యం చేశారు. మేలో పెడదామంటే ఇంకా లెటర్ ఇవ్వలేదు. ఎలా డబ్బు తీసుకొస్తాను? కనుక బీజేపీని భూస్థాపన చేసిన మీరు, బీఆర్ఎస్ ని భూస్థాపితం చేసిన మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ ని భూస్థాపితం చేసిన రోజునే, ఈ అవినీతి కుటుంబ పాలనను భూస్థాపితం చేసిన రోజునే తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రజలు బాగుపడతారు. లేదా ఆంధ్రప్రదేశ్ లో 13 లక్షల కోట్లు, తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు, 6 గ్యారంటీలు ముఖ్యమంత్రి అయిన రోజునే చేస్తానని ఈ రోజు వరకు ఏమైనా చేశారా? చెప్పండి మీరే రిపోర్టర్స్. 4 బస్సులు వేసారట, 40 బస్సులు. ఇదా? మంచినీళ్ళు ఇవ్వలేని మీరు, కరెంటు కోతలు స్టార్ట్ చేసిన మీరు, 6 గ్యారంటీలు చేయలేని మీరు, ఇప్పుడు కేసీఆర్ మనసు మారి బాలగారు రండి, వారు చేయకపోతే నేను చేస్తాను అని అంటే కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి 10-12 సీట్లు ఎంపీ గెలిపిస్తా. లేదు రేవంత్ రెడ్డి లెటర్ ఇచ్చి, సార్ నాకు సోనియా గాంధీ చెప్పిన, నా గురువు చంద్రబాబు నాయుడు చెప్పిన, నేను మీ మాటే వింటాను. మీ ఆశీస్సులతో కేసీఆర్ ఓడిపోయారు, మీ ఆశీస్సులతో నన్ను గెలిపించారు, మీ శాపాలతో కేసీఆర్, టిఆర్ఎస్, బిఆర్ఎస్ ఓడిపోయారు. గద్దరన్న లాంటి వారు, బాబుమోహన్ లాంటి వారు, ఐఏఎస్, ఐపీఎస్, దానమయ్య రోసే లాంటి వారు చీఫ్ సెక్రటరీ మీ పార్టీలో చేరారు. ప్రతి పోల్లో మీరు చూడండి, మీ సర్వేల్లో 54% ఎన్టీవీ, 72% టీవీ5, 68% ఏబిఎన్, 68%, 64% V6. మీ అన్ని సర్వేల్లో 72-82% ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. 8 లక్షల మంది ఓట్లేశారు ఏబిఎన్ లో, లక్షల మంది ఓట్లేశారు ఇతర ఛానల్లో.
ఎందుకు మీకు భయం? మీ కులంలో పుట్టలేదనా? నేను ఒక రెడ్డి కులంలో పుట్టలేదనా? ఒక కమ్మ కులంలో పుట్టలేదనా? ఒక బ్రాహ్మణ్ కులంలో పుట్టలేదనా? బ్రాహ్మణులు ముఖ్యమంత్రి అయ్యారు, వెలమల ముఖ్యమంత్రి అయ్యారు, 1% ఉన్నోళ్ళు. 5% ఉన్న రెడ్డిలు 12 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 1% ఉన్న రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. 3% ఉన్న కమ్మలు 3 ముఖ్యమంత్రులు అయ్యారు. మా బీసీల 60% ఉన్న ముఖ్యమంత్రి కాకూడదా? ప్రజాస్వామ్యంలో అందరం మనం సమానం కాదా అని కోర్టులో ఆర్గ్యూ చేశారు, ఎలక్షన్ కమిషన్ లో ఆర్గ్యూ చేశారు. ఇప్పుడు విశాఖపట్నం డ్రగ్స్ ని కనెక్షన్స్ దొరికేసాయి 24 గంటల్లో. సిబిఐ బాగా పట్టుకున్నది, పోలీసులు బాగా ఎంక్వైరీ చేశారు. అక్కడ విశాఖపట్నం ఎంపీ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నా, టీడీపీ భరత్ బాలకృష్ణ అల్లుడు పురంధేశ్వరి కొడుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీరందరూ అడ్డగా దొరికిపోయారు. చంద్రబాబుని డిస్క్వాలిఫై చేయాలి, నారా లోకేష్ ని డిస్క్వాలిఫై చేయాలి, టీడీపీ భరత్ ని డిస్క్వాలిఫై చేయాలి. కనీసం ఈ ముగ్గురిని ఎలక్షన్ లో 25,000 కేజీలు, గ్రాములు కాదు, పౌండ్లు కాదు, కేజీలు, లక్షల కోట్ల విలువైన డ్రగ్స్. ఎంత డేంజరస్ డ్రగ్స్ తెలుసా మీకు? అది ఒక్కొక్క డ్రగ్ తో అంటే 60 లక్షల మంది ప్రాణాలను బలి తీయడానికి, మీరు ముఖ్యమంత్రులు కావడానికి డ్రగ్స్ ఇచ్చి చంపేయడానికి చూసారా? దమ్మున్న ఛానల్స్ దీన్ని లైవ్ ఇవ్వండి. మీరు ఇప్పుడు ఓన్లీ ఒకరిద్దరు లైవ్ ఇస్తున్నారు, తత్వాలు అందరూ రికార్డు చేసుకుంటున్నారు. ఎంక్వైరీ చేయించండి. 25,000 కేజీలు డ్రగ్స్ మొన్న దొరికాయా లేదా? ఆ డ్రగ్స్ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కొడుకు పార్ట్నర్స్ కాదా దొరికిన వాళ్ళిద్దరు? టీడీపీ ఎంపీ క్యాండిడేట్ భరత్, నువ్వు కాలేజీలు పెట్టి 100,000 కోట్లు దోచుకున్నావా లేదా? ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి విశాఖపట్నంలో ఎంపీ అవుతావా? విశాఖపట్నంలో యూత్, తల్లిదండ్రులు, నిరుద్యోగులు, దైవజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లింలు, అగ్రవర్ణంలో ఉన్న ప్రతి ఒక్కరు, కమ్మారెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ్ చేతులు జోడించి అడుగుతున్నా, దయచేసి ఆలోచించండి. అడ్డగా దొరికిపోయారు లేదా ఈ టీడీపీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు అడ్డగా దొరికిపోయాడా లేదా? ఒక ఛానల్లో 10 ప్రశ్నలు నేను చూశాను నిన్న. ఆ ఛానల్ మా ఫేస్బుక్ లో పెట్టాం. 74 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గుండె మీద చేసి జవాబు చెప్పాలి. నా మాటలు గాల్లో వదలకండి. ఇంతకంటే మంచి దైవ వాక్కు ఇంకొకరు చెప్పలేరు మీకు. నేను సత్యాలు మాట్లాడుతున్నా. కేసీఆర్ వినలేదు, 10 సంవత్సరాలు భూస్థాపితం అయిపోయాడు. కవిత జైలుకి వెళ్తుందన్నాను, వెళ్ళిందా లేదా? బీఆర్ఎస్ వాళ్ళు భూస్థాపితం అవుతారన్నాను. అయితే తెలివి తక్కువ బీఆర్ఎస్ వాళ్ళరా, ఎవడైతే బీఆర్ఎస్ విడిచిపెట్టి బీజేపీ కాంగ్రెస్ లో చేరుతున్నారో మీ మీద నేను కేసు వచ్చి వారమే వేస్తున్నాను. బిల్ రెడీ అయిపోయింది. మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఆల్రెడీ ఈ వారం సిబిఐకి పంపించేసాను లెటర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి పంపించాను, 8 మందికి లెటర్ పంపించాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అవగానే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తానన్నాడు. డిసెంబర్ 7 ముఖ్యమంత్రి అయ్యాడు. డిసెంబర్ 12 రాత్రి చీకటిలో రేవంత్ రెడ్డి ఇంటిలో మెగా కృష్ణారెడ్డి రాత్రి 9:30 కలిశాడా లేదా? 1000 కోట్లకి డీల్ అయిందా లేదా? 500 కోట్లు ఆల్రెడీ ఇచ్చాడా లేదా? ఇది సిబిఐ ఎంక్వైరీ చేయిస్తున్నా. ఎవరిని విడిచిపెట్టు. పార్థసారథి రెడ్డి, TV9 రామేశ్వరం, మీరు నన్ను చూపించరా? మిమ్మల్ని తరుముతా, వెంటాడుతా,
మిమ్మల్ని జైల్లో పెట్టిందాక ఊరుకోను, పడుకోను, సహించను. న్యాయం చేయండి. ఎవరు తీర్చుతారు తెలంగాణ అప్పు? కాళేశ్వరం 1,90,000 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి తీర్చుతాడా? 6 వాగ్దానాలు చేయనోడు. 17 ఎంపీల్లో కనీసం ప్రజాశాంతి పార్టీ 10 ఎంపీలు గెలిపించండి. బాబు మోహన్ ని వరంగల్లో గెలిపించండి. ఇంకా ఎంపీగా పోటీ చేస్తానన్న ఆ రంజిత్ రెడ్డి ఎవరున్నారు? టికెట్ ఇవ్వలేదట. ఈ మధ్య నల్గొండలో పేర్లు మర్చిపోయాను. మీడియా మిత్రులు, బీజేపీ వద్దు, బీఆర్ఎస్ అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది. కాంగ్రెస్ 6% గెలిచింది, 25 సీట్లు. బీఆర్ఎస్ 39 గెలిస్తే 64, 25 సీట్లు ఎక్స్ట్రా, 1000, 2000, 3000 ఓట్లతో. కాంగ్రెస్ ని నమ్మి ఎవరు ఓటు వేయలేదు. మా పార్టీని ఇనాక్టివ్ చేసి క్యాండిడేట్లు పెట్టకుండా చేసిన కేటీఆర్ని బీఆర్ఎస్ని భూస్థాపితం చేశారు. తమ్ముడు రేవంత్ రెడ్డి నా అనుచరుడు, మంచివాడని సపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చిందట. పాలుగారిని కలద్దు, పాలుగారితో సమిట్ పెట్టొద్దు, ఆయన 8 లక్షల కోట్లు తెస్తే నువ్వు కనిపించవు. ఎందుకు? నేను అందుకనే 3 నెలల నుంచి నేను ఊరుకున్నాను. మా క్యాండిడేట్లు పెట్టుకుంటా. బాబు మోహన్ గారు మార్చి 4 జాయిన్ అయిన తరువాత నేను వరంగల్లో నిలబడతాను సార్, 17 క్యాండిడేట్లు పెట్టండి అని నాకు కోర్ కమిటీ సలహా ఇస్తున్న మేరకు నేను ఇప్పుడు కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. ప్రజాశాంతి పార్టీ తరఫున క్యాండిడేట్లు పెడుతున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలు, మాకు బీఆర్ఎస్ వద్దన్నవారు, ఈడీ కాదు, బోడీ కాదు, సిబిఐ కాదు, ఐటీ కాదు, ఎవడు మిమ్మల్ని టచ్ చేయకుండా నేను చూసుకుంటా. మీరు అవినీతి చేస్తే నేను క్షమిస్తా. నేను ఆ అవినీతి డబ్బులు మీరు పేదలకు పంచియండి. బైబిల్లో అదే చెప్పాడు యేసు ప్రభు. జకియా, నువ్వు దోచుకున్న డబ్బు 4 రెట్లు ఇచ్చేసాయి, నిన్ను నేను క్షమిస్తా. మల్లారెడ్డి, పుల్లారెడ్డి, నువ్వు బీజేపీలో చేరితే వాళ్ళు నిన్ను కాపాడలేరు. నువ్వు జంపు జలానీలాగా డీకే శివకుమార్కి 1000 కోట్లు ఇచ్చి కాంగ్రెస్ లో చేరితే వాళ్ళు నిన్ను కాపాడలేరు. నువ్వు వాళ్ళ పార్టీలో జంపు చేస్తే నేను నీ మీద జంపు చేస్తా. దమ్ముంటే కాసుకో. పాలు ఎవరిని విడిచిపెట్టడు. పవన్ కళ్యాణ్ లాగా నేను ప్యాకేజ్ స్టార్ని కాదు, మెగా కృష్ణారెడ్డి 4 కోట్లు ఇస్తే తీసుకొని నోరు మూసుకోవడానికి. ఇవ్వండి, ప్రజలకు డబ్బు పంచండి. ప్రజాశాంతి పార్టీ 1 రూపాయి మేము ఎవరిని అడగలేదు. బాండ్స్లు బీజేపీకి 7,000 కోట్లు, కాంగ్రెస్ కు 2,000 కోట్లు, బీఆర్ఎస్ కు 100 కోట్లు, డిఎంకేకి 100 కోట్లు, అందరూ ఇచ్చారు. మాకు 100 రూపాయలు ఇవ్వలేదు. కనుక తెలంగాణ ప్రజలారా వినండి, నల్గొండ ప్రజలారా, మీకు అభివృద్ధి కావాలంటే, అలాగే చివరి పాయింట్ ఏంటంటే, ఇక్కడ డబ్బులు కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చి ఆ ఎంప్లాయీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో నన్ను ఓడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ముమ్మడిగా. ఓటుకి 1,00,000 రూపాయలు చెప్పాను కదా నీకు మునుగోడులో. ఓటుకి 1,000 ఇచ్చారు, 30,000, 20,000 నన్ను ఓడిద్దామని చివరికి ఈవీఎంలే రిప్లేస్ చేశారు. గ్రామ సర్పంచులకి 2 కోట్లు ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు, 35,000 రూపాయలు వెహికల్ ఇచ్చారు. కనుక మీరు నేను కలిసి పోరాడదాం. క్యాండిడేట్లందరూ 7569441275కి మీ రెజ్యూమేలు పెట్టండి. తెలంగాణలో 17 ఎంపీలు పోటీ చేస్తానన్నవారు ఒక్క వరంగల్ బాబు మోహన్ గారిని తప్ప మేము 16 డిక్లేర్ చేయలేదు. గెలుపు 1 సైడ్ అయిపోద్ది. బీజేపీ లేదు, బీఆర్ఎస్ భూస్థాపితం, కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది పూర్తిగా. రండి, కేజ్రీవాల్ని ఏ విధంగా ఢిల్లీలో, పంజాబ్లో గెలిపించుకున్నారో నన్ను, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. నల్గొండ ఫ్లోరైడ్ బాధితులు కాపాడుకోండి. మంచినీరు, అద్భుతమైన సలహాలతో నేను నా పరిపాలన చూడండి.
10 ఎంపీలు గెలిపించండి. పార్లమెంట్లో బాబు మోహన్ లాంటి వారిని అలాంటి వాళ్ళు అడుగు పెడితే ఏమవుతుంది? బయట ఉండే దేశాన్ని కాపాడుతున్నాం, పార్లమెంట్లో ఉంటే ఎంత కాపాడుతాం ఆలోచించండి. వాట్సాప్ గ్రూపులు పెట్టండి. మీ వర్క్ చేసిన వారందరూ బీఆర్ఎస్ వద్దు, బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు అని ఒత్తిడి తీసుకురండి. ఆ ఎంపీ అభ్యర్థుల మీద మాకు రెజ్యూమే పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.